న్యూస్కి స్వాగతం. జాతీయ అందుల సమాఖ్య నెల్లూరు జిల్లా యూనిట్ ఎన్నికలు నవంబర్ 2న నెల్లూరులో జరుగుతాయని, నెల్లూరు జిల్లాలోని అందులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని జాతీయ అందుల సమాఖ్య నెల్లూరు జిల్లా నాయకులు వలిభాష సుధాకర్, కె కోటేశ్వరరావు తెలిపారు. శనివారం నెల్లూరులోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అందుల నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ట్రెజరీ పోస్టులు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల నామినేషన్లు అక్టోబర్ నెల 18, 19, 20 తేదీలలో ఉంటాయన్నారు. నామినేషను ఉపసంహరణ అక్టోబర్ 21 ఉంటుందన్నారు. అనంతరము నవంబర్ 2న నెల్లూరులో జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేయు అందులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అందులు పాల్గొన్నారు. అందరికీ, మీడియా వారికి నమస్కారం. ఈరోజు ఈ పత్రిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి అందుల కోసం సేవ చేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్, NFB. ఈ NFBకి సంబంధించి మరి మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా శాఖ ఒకటి ఉంది. ఈ నెల్లూరు జిల్లా శాఖకు సంబంధించి మరి 2017 సంవత్సరంలో ఈ యొక్క సంస్థ ఏర్పడడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా శాఖకు సంబంధించి మరి నవంబర్ 2వ తారీఖున సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల కార్యక్రమము నవంబర్ 2వ తారీఖున శ్రీ వెంకటేశ్వర విద్యాలయం, రిత్విక్ ఎన్క్లేవ్, నెల్లూరులో ఈ జరుగుతాయి. ఈ సంస్థ గురించి చెప్పాలంటే, సంస్థ అందుల కోసం చాలా కృషి చేస్తుంది. ఎంతోమంది అంధ విద్యార్థులకు సంబంధించి విద్యా ఉపాధి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు ప్రత్యేక శిక్షణ, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అందులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ, అందులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి పథకాన్ని అందుల వరకు చేరవేయడానికి, అదేవిధంగా అందుల యొక్క ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారం కోసం ఇలా కృషి చేస్తూ ఉంది. మరి ఈ యొక్క సంస్థ అనేది మరి దినదిన ప్రవర్ధమానంగా మరి విరాజిల్లుతూ ఎన్నో అచీవ్మెంట్స్ని కూడా సాధించడం జరిగింది. ఇంకా ఈ మా సంస్థ గురించి, ఇంకా మిగతా విషయాల గురించి మరి మా సెక్రటరీ గారు వలిభాష గారు చెప్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా మిత్రుడు, మా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ముందుండి మా వెంట మాకెప్పుడు వారి మద్దతు తెలియజేస్తూ మా మేడం గారు, సుభద్రాదేవి మేడం గారి వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం, నవంబర్ 2వ తేదీ మనకు ఈ జాతీయ అందుల సమాఖ్య నెల్లూరు జిల్లా శాఖకు ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి 18, 19, 20 ఈ మాసంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 21 నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 2వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో మనకు సర్వసభ్య సమావేశం, మరి అవసరమైన పక్షంలో 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల ప్రక్రియను మా స్టేట్ అబ్జర్వరు జి వెంకట్రావు గారు కూడా వచ్చి పాల్గొని అబ్జర్వేషన్లో జరుగుతాయి వారి యొక్క పరిశీలనలో. ఇంకా ఈ సంస్థ 2017 జూలై 8వ తేదీ ప్రారంభించాము. ఇది దేశవ్యాప్తంగా సుమారుగా 50 వసంతాలు పూర్తి చేసుకొని సుమారుగా 53 సంవత్సరాలుగా మా యొక్క సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఎన్నికలు ఇంకా ముందే జరగవలసి, కొంచెం కరోనా ప్రాబ్లం వల్ల అది ఇట్లా జరగలేకపోయింది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయవలసిన అభ్యర్థులు 18, 19, 20 తేదీల నామినేషన్ వేసుకోవడం, 2వ తేదీ జరిగేటువంటి సర్వసభ్య సమావేశాల ఎన్నికల్లో పాల్గొనడానికి అందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పి సభ్యులకు మన పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము. ఇక మా సంస్థ మేము ఈ పెట్టిన 10 సంవత్సరాల్లో వెనుకబడినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏదైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా దాతల నుంచి, తర్వాత మేమే వ్యక్తిగతంగా కొంత అమౌంట్ను సేకరించుకొని మా సభ్యులే వారి యొక్క సహాయ నిధికి వెచ్చించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాము. మా సంస్థ 2017లో నెలకొల్పినప్పటికీ అప్పటి నుంచి సుమారు 11 మాసాలు కష్టపడి మన గౌరవ మంత్రి గారు నారాయణ గారి సహకారంతో
కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి లూయి బ్రైల్ పార్క్ను ఒకటి అరేంజ్ చేసుకొని ఆ పార్క్లో లూయి బ్రైల్ విగ్రహం పెట్టించినటువంటి దేశంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా శాఖ అని చెప్పచ్చు. దీనికి మాకు వెన్నుతన్నుగా నిలిచినటువంటి మా ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారే దీనికి మొదటగా మాకు సహకరించి ఆ లూయిస్ బ్రైల్ పార్క్ అయితేనే విగ్రహం అయితే పెట్టించడం జరిగింది. ఇంకా 2015 నుంచి ఇప్పటి వరకు సుమారుగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ వేకెన్సీస్ను పూర్తి చేస్తూ సుమారుగా 150 మందికి ఉద్యోగ అవకాశాలు మొత్తం దివ్యాంగులందరికీ కలిపి అన్ని కేటగిరీల్లో కల్పించడానికి మా సంస్థ కృషి చేసిందని చెప్పడంలో చాలా సంతోషంగా ఉంది. మీ మీడియా మిత్రులందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క తోడ్పాటును కోరుతూ రేపు జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మీ మద్దతు కూడా కోరుతూ మరొకసారి ఈ యొక్క ముఖ్య తేదీలను 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21 ఉపసంహరణ, 2వ తేదీ 9 గంటలకు ఆదివారం నవంబర్ 2వ తేదీ సర్వసభ్య సమావేశం, అవసరమైన పక్షంలో 2 నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ విషయాలన్నీ మన మీడియా మిత్రులు సహృదయంతో మీ యొక్క తోడ్పాటుతో మా కార్యక్రమం బాగా జరిగేందుకు సహకరించాలని కోరుకుంటూ మాకు ఇంత మద్దతును అందించిన మా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ కార్యక్రమం 2 నవంబరు ఎలక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి మరి 18, 19, 20 నామినేషన్ స్వీకరణ ఉంటుంది. తర్వాత ఎలక్షను 2వ తేదీ ఉంటుంది. అయితే ఈ వ్యవస్థ 2017 జూలై 8న ఆనాటి డిఈఓ గారైనటువంటి రామలింగం గారిచే ప్రారంభించబడి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. దీనికి సహకారం మన సుభద్రాదేవి మేడం లాంటి వాళ్ళు సంపూర్ణంగా మేము ఉండామని మాకు ఎన్నుదన్నుగా నిలబడి అనేక కార్యక్రమాలలో వాళ్ళు సహకరించి ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు ఈనాటి వరకు. మరి ఆనాడు పాఠశాల కోరేటి రోసమ్మ స్థాపించినప్పటికీ ఈ స్థాయికి అంటే పిల్లల ఉద్యోగాల విషయంలో అయితేనేమి, విద్యాభివృద్ధి విషయంలో అయితేనేమి ఎన్ఎఫ్బి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనికి ముమ్మరంగా కృషి చేస్తూ 150 మంది పైగా అన్ని కేటగిరీలలో ఉద్యోగాలు సాధించి పెట్టడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇది మరి 1988 నుంచి అది ఆ జిల్లా స్థాయి జిల్లా ఆర్గనైజేషన్ లేనప్పటికీ మేమే సొంతంగా ఏర్పాటు చేసుకొని ఆనాడు ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారులు అయితేనేమి, మరి ఉదాహరణకి రాజుగారు మొదలుకొని ఈ యొక్క అందుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆనాడు డేగా నరసింహారెడ్డి గారు అయితేనేమి, పిసి రెడ్డి గారు అయితేనేమి చాలా కృషి చేశారు. తర్వాత ఈ ఎన్ఎఫ్బి సంస్థ వచ్చిన తర్వాత దీనికి బాగా ముమ్మరంగా ఇంకా బాగా కృషి పెరిగి మా నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ రూల్టా గారు మరి ఆయన ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడమే కాకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన్ని మరి అందుల సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మా అందులందరం కూడా గర్వించదగ్గ విషయం అని ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితేనేమి అందులకు అనే కాకుండా అందరికీ కూడా దివ్యాంగులందరికీ కూడా సర్వ విధాలుగా సహకరించే అంటే అందరి అధికారులను సహకరించే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మీ పత్రికా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే ఎలక్షన్ని అదేవిధంగా విజయవంతం చేయాలని అంటే మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసి మీరు మాతో సహకరిస్తారని మీ జిల్లా జనరల్ సెక్రటరీ కె కోటేశ్వరరావుగా విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.